నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు సేవ చేయడమే నిజమైన సేవని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. వృద్ధుల కోసం గోల్డెన్ కేర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని 47 పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 470 మంది వృద్ధులకు అండగా నిలవనున్నట్లు చెప్పారు. వారి బాగోగులు చూసుకోనున్నట్లు తెలిపారు. అది సీనియర్ సిటిజన్ కేర్ అండ్ కన్సల్. వీళ్ళకు గోల్డెన్ కేర్ అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్ 70 years అబవ్ ఉన్న వాళ్ళు. ఇక్కడ మనం తీసుకున్న క్రైటీరియా పేరెంట్స్ ఇక్కడ ఉంటూ పిల్లలు వేరే ప్రదేశాలు ఉద్యోగరీత్యా కానీ లేకుంటే కొన్నిసార్లు పిల్లలు ఇవ్వాల్సినటువంటి అటెన్షన్ పే చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రతి పోలీస్ స్టేషన్కు 470 మొత్తం కలిపి ప్రతి పోలీస్ స్టేషన్కు 10 people అంటే మాకు 47 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, రౌండ్ అవుట్ పోలీస్ స్టేషన్స్. వీటికి తగ్గట్టుగా 470 మందిని మేము ఐడెంటిఫై చేసి వీళ్ళకు మేము కంటిన్యూస్గా వన్స్ ఏ వీక్ మినిమం వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళినప్పుడు వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ హెల్త్ పర్స్పెక్టివ్లో ఉన్న ఇష్యూస్ కూడా మాకు అవగాహన చేసుకొని తగ్గట్టుగా మెడికల్ ఎయిడ్ అందే విధంగా కూడా మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా చాలా ఆస్పెక్ట్స్లో వీళ్ళు ఏమవుతున్నారంటే విక్టిమ్స్ అవుతున్నారు, లైక్ సైబర్ ఫ్రాడ్స్లో. సో సైబర్ ఫ్రాడ్లో వాళ్ళు చిక్కుకోకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎటువంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అట్లా మీరు ఎందుకు కేర్ఫుల్గా ఉండాలనేది వాళ్ళకి వివరణ ఇస్తాం. అంతేకాకుండా కొన్నిసార్లు వాళ్ళు రోడ్ క్రాస్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది బయటకు వెళ్ళినప్పుడు, కానీ సరైనటువంటి హెల్ప్ లేకుండా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా ట్రాఫిక్